హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో బీట్రూట్తో చట్నీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. బీట్రూట్ అంటే ఇష్టపడిన పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో 2 బీట్రూట్లు, మీడియం సైజ్ బీట్రూట్లని సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న చింతపండు వేసి కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెని పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ బీట్రూట్ చట్నీ రెడీ. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.